నెల్లూరు రూరల్ దొంతాలి గ్రామంలో 40.80 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు మరియు విలేజ్ హెల్త్ క్లినిక్లను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. 2,65,00,000 రూపాయల నిధులను అభివృద్ధి పనులకు కేటాయించామన్నారు. ఎన్నికల లేని వేళ గ్రామాల్లో అజెండాలు పక్కన పెట్టి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటానని తెలిపారు. అదృష్టం కదయ్యా, అట్లాంటి అనదరగటం అదృష్టం. ఎందుకంటే నేను ఓపెన్గా చెప్తున్నాను, బహుశా మళ్ళీ ఎన్నిక రాకపోవచ్చాము, కానీ అయితే మనకందరికీ తెలుసు, విలేకరులకు బాగా తెలుసు, బిడ్డ ఎక్కించడానికి తండ్రి ఒప్పుకోడు, బిడ్డ ఎక్కించడానికే తండ్రి ఒప్పుకోడు. అయితే ఈ రోజు తన సొంతంగా అయ్యా నా తమ్ముడు నా తర్వాత వారసుడని జనాలు పరిచయం చేశాడే, అది అందరికి సాధ్యమైపోయి కాదు. చనిపోయే ముసలోడు కూడా తనే ఉండాలనుకుంటాడు, తనే వేయాలనుకుంటాడు. ఈ రోజు గర్వంగా నా తర్వాత నా వారసుడు నా తమ్ముడు అని చెప్పాడే, అలాంటి అన్న దొరకడానికి నిజంగా అదృష్టం అయ్యా. నిజంగా గర్వంగా చెప్పాను, అట్లాంటి అన్న దొరకడం అది సామాన్యం పని కాదు. అన్న అంటే ఎలా ఉండాలా, తమ్ముడు అంటే ఎలా ఉండాలా, వాళ్ళు ఇద్దరికే తెలియదని చెప్పి నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. అయితే ఇంకా నేను చెప్పాలి చాలా ఉంది, ఉంది చెప్తే సాయంత్రం చెప్పగలిసి. అయితే ఎందుకంటే అంత ఇష్టం. నేను చూశాను, వెంకటనారాయణ చూశాను, వెంకటరావు చూశాను, రామనారాయణ చూశాను, ఎల్సీలు చూశాను, అందరం చూశాం. చెప్పేటో మర్చిపోతారు. ఇక్కడ ప్రతి విషయంలో ఇంకో విషయం కూడా, ఇక్కడి నుంచి ఎవరు పోయినా దొంతాలంటే ఒక ప్రత్యేకం ఉంది. ఇంకో విషయం ఏంటంటే, ఒకవేళ నా మీద ఉండొచ్చు, శంకర చిన్న అభిప్రాయం ఉండొచ్చు, సేదడు అనేవాడు భేద అభిప్రాయాలు లేకుండా ఈ ఊరు పోయినా తను పరిచయం చేసి పెట్టాడు. అంతేగాని మా మీద ఏదైనా చిన్న చిన్న విషయాలు ఉన్నా కూడా అది ఎమ్మెల్యే దృష్టి తీసుకురాకుండా ఎమ్మెల్యే విషయానికి వచ్చినప్పుడు ఈ ఊరు ఏం జరిగింది, ఈ ఊరు ఎంత పక్కన పెట్టి ఆలోచన కూడా నాకు లేదు, ముందు కూడా ఉండదు, అందరూ సమానమే, అది చిన్నవాడా పెద్దవాడని కాకుండా. అది ఇంకో విషయం కూడా అంటే సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం దొంతాలి గ్రామంలో అభివృద్ధి పనులకి ప్రారంభోత్సవం. ఏదైతే సిమెంట్ రోడ్డు కావచ్చు, విలేజ్ హెల్త్ క్లినిక్ కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించి దాదాపు 40 లక్షల రూపాయలు వ్యయంతో ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దొంతాలి గ్రామానికి అభివృద్ధి పనుల కోసం పెట్టినటువంటి ఖర్చు అక్షరాల 2,65,00,000 రూపాయలు. ఇంకా కూడా దొంతాలి గ్రామంలో చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. వాటిని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందిస్తానని చెప్పని మాట ఇస్తూ, గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన, రాష్ట్రం గాడి తప్పిన, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన అపార పరిపాలనా దక్షతతో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు రెండు ఏకకాలంలో చేపడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ, ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. అలాంటి ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతమైన రాజధాని అమరావతి అందిస్తూ, అదేవిధంగా పోలవరాన్ని ఆంధ్రప్రదేశ్ రైతుల అభివృద్ధి కోసం కృషి చేసేదానికి మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిగా ఎప్పుడు సిద్ధంగా ఉంటానని, అందరూ కలిసి రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.